సార్ నంది అవార్డ్స్ పేరుని గద్దర్ అవార్డ్స్గా మార్చడం జరిగింది. మరి నిన్న గద్దర్ గారి జన్మదిన సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా అయితే దానిలో తప్పే అనిపించలేదండి. ఎందుకంటే నంది అవార్డ్స్, నంది ఏంటంటే దానికి ఒక పవర్కి, ఒక కళకి ఒక చిహ్నంగాను, వైటాలిటీ దానికి సంబంధించి నందిని అంటే కళలన్నిటికీ మూలం నటరాజస్వామి కదా. సో నటరాజస్వామి సేవకుడిగా మొట్టమొదటి సేవకుడు నంది. సో అలా సింబల్గాను మొత్తానికి ఒక పవర్కి, వైటాలిటీకి సింబల్గా చెప్తారు నందిని. సో అందుకని ముందు నుంచి కూడా నంది అవార్డులు అంటే భారతీయ సినిమా కానీ, తెలుగు చలనచిత్ర సీమ కానీ ఇప్పటి నుంచో ఇంచుమించు 100 ఏళ్ళు అయిపోయినా కూడా పరిశ్రమ స్టార్ట్ అయ్యి నంది స్టార్ట్ అయ్యి మాత్రం జస్ట్ ఒక 50-60 ఇయర్స్ ఎంతో అయింది అంతే. నాకు ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు. 60s 70s వచ్చింది ఫస్ట్ సినిమా కూడా. ఆయన ఎవరు, ఆదూరు సుబ్బారావు గారికి మొట్టమొదటి నంది అవార్డుగా ఇచ్చారు దర్శకుడికి. డాక్టర్ చక్రవర్తి ఏదో సినిమా, నాకు సరిగ్గా గుర్తులేదు. సో అప్పటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి నంది అవార్డులు అన్ని కేటగిరీ 24 క్రాఫ్ట్స్ సంబంధించి కూడా అన్నిటికీ నంది అవార్డు ఇవ్వడం. అందులో రకాలు బంగారు నంది, వెండి నంది, కాంస్య నంది అని ఈ మాత్రం పరిమాణంలో ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్గా మార్చడం అనేది అంటే మరి ఇండస్ట్రీ వర్గాలు ఎలా ఫీల్ అవుతాయో నాకు తెలియదు, కానీ నా వరకు అయితే తప్పులేదే అనిపించింది. ఎందుకంటే ఒకటి, నంది అవార్డుని ఆ కళకు సంబంధించిన వ్యక్తితో పోల్చి ఇవ్వడం అనేది కామన్. ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు అని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని, అంటే ఎవరెవరైతే కళలకి బాగా సేవ చేశారో ఆ వ్యక్తుల్ని తీసుకొని దాని పేరు మీద ఒక అవార్డు స్టార్ట్ చేయడము, ఇవ్వడం ఆనవాయితీ వస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఎన్టీఆర్ అవార్డు ఉంది, ఎన్టీఆర్ గారు తదనంతరం పెట్టారు. ఏఎన్ఆర్ అవార్డు కూడా ఇప్పుడు ఇస్తున్నారు, అక్కినేని కుటుంబ సభ్యులు. అలాగే ఇప్పుడు అయితే ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఇంచుమించు 40-50 ఏళ్ళుగా ఉన్న నందిని పేరుకు గద్దర్ అవార్డుగా మార్చాలనుకున్నలో ఎందుకు నేను అయితే సమర్థిస్తున్నానంటే, ఇప్పుడు గద్దర్ గారు కూడా కళకు సంబంధించిన వ్యక్తి, పైగా మంచి కళాకారులు ఆయన కదా. సో ఆయనకి గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమం సంబంధించి ఎంతో ఆయన చేయాల్సింది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యమంలో తగిన గుర్తింపు రాలేదు. గత ప్రభుత్వాలు ఆయనకి ఎందుకో గత ప్రభుత్వాలు కూడా కాదు, గతసారి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదనే వ్యాఖ్యలు అయితే మనకు వినపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు లేరు. ఒకవేళ ఆయన ఉండుంటే ఈ ప్రభుత్వంలో కొంత సముచిత స్థానం కల్పించేవారేమో, ఏదో ఒక రకంలో, ఒక కళలకు సంబంధించి కూడా ఒక నామినేటెడ్ పోస్టో ఇంకేదో. ఇప్పుడు కోదండరామ్ గారిని కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయన మినిస్టర్ చేయాలనుకుంటున్నారుగా. సో ఈయన ఇప్పుడు గద్దర్ గారు చేద్దామంటే గద్దర్ గారు ఇప్పుడు మనకి స్వర్గస్థులు అయ్యారు కాబట్టి, సో ఆయనకి గుర్తుగా ఆయన ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా నడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న కాలమా అనే పాట గద్దర్ గారు పాడిన పాట. అది ఉద్యమానికి ఎంతవరకు ఊతమిచ్చింది, అది ఎంత హెల్ప్ అయిందో అందరికీ తెలిసిందే. అది తెలంగాణ ఉద్యమం టైంలోనే కాకుండా ఆంధ్రాలో ఉండే ప్రజలకు కూడా ఆ పాటని బాగా చేరువైంది. అక్కడ కూడా చాలా వరకు దావతులైనా లేదంటే ఏదైనా పెళ్లి వేడుకలైనా అలాంటి వేడుకల్లో కూడా ఆ పాటను పెట్టి ఎంజాయ్ చేసేవారు. అంటే కళకి ఏది ప్రాంతము భాషతో సంబంధం లేదన్నట్టుగా ప్రూవ్ అయింది. అది కాకుండా ఆయన సొంతంగా మంచి రచయిత, మంచి వాగ్గేయకారుడు, విప్లవ రచయిత కదా. అటువంటి గద్దరగా అంటే ఒకానొక టైంలో ఆయనకి మీద కాల్పులు జరిగినప్పుడు కూడా అంచుల వరకు వెళ్ళి పోరాడి మళ్ళీ గెలిచి బతికి బట్టకట్టిన వ్యక్తి ఆయన కదా. సో అటువంటి గద్దర్ గారిని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఇట్లాంటి అవార్డు రూపంలో చెప్తే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఆయన పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం అనేది, ప్రభుత్వమే ఆయన పేరు మీదుగా మార్చడం అనేది గొప్ప విషయమే. దాన్ని ఎవరు ఖండించరను. ఎందుకు ఖండించరనంటే, ఫస్ట్ థింగ్, గద్దరు అన్ని రంగాల వారికి, అన్ని కళల వారికి చేరువైన వ్యక్తి. రెండవది, అన్ని ఇటు రాజకీయ నేపథ్యం కానీ, సినీ నేపథ్యం కానీ, ఎటువంటి ప్రజా సంఘాల్లో కానీ అందరికి కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి కదా. సో అందరికీ ఆప్తుడే కాబట్టి, ఆయనకి అందరికీ అజాత శత్రువు కాబట్టి ఆయన పేరు పెట్టడం అనేది చాలా బాగా ఆలోచించి సర్వే చేసి పెట్టుండొచ్చు. బహుశా రేవంత్ రెడ్డి గారు సింగిల్ డేలో తీసుకున్న నిర్ణయం కాదు. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిదీ నిర్ణయాలు తీసుకుంటున్నారు, సమీక్ష నిర్వహించి తీసుకుంటున్నారు. ఇది కూడా సమీక్ష నిర్వహించే ఉంటారు, మనకు బయటికి రాలేదు. కానీ సడన్గా స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా. అందరూ ఎవరు, నాకైతే ఆ వార్త ఎప్పుడైతే వినబడిందో ఎక్కడ వ్యతిరేక ధోరణి కానీ వ్యతిరేక స్వరం ఎక్కడ వినబడలే. ఎందుకంటే ఆయన కళలకు చెందిన వ్యక్తి, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి.
ప్రజా సంఘాలకు చెందిన వ్యక్తి, కమ్యూనిస్ట్ భావజాలకు చెందిన వ్యక్తి, మీకు అర్థమవుతుందా, రాజకీయాలకు చెందిన వ్యక్తి, అన్నిటికి కూడా కదా. స్టూడెంట్స్ యూనియన్లకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశాడు. ఆయన ఎన్నోసారి పాటలు ట్యూన్ కట్టి మరి పాడేవాడు ఆయన కదా. మీరు ఇప్పటికీ మీరు తెలంగాణలో చూస్తే ఏ రాజకీయ సమావేశమైనా కూడా మొదట తెలంగాణ పల్లెపాటతో స్టార్ట్ అవుతుంది కదా. అలాంటి పల్లెపాటలు కొన్ని వందలు రాశాడు ఆయన, పాడి వినిపించాడు, అందరినీ అలరించాడు, ఎంతోమంది ఉత్తేజపరిచాడు. అటువంటి వ్యక్తికి ఆ నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అవార్డు అని పెట్టడం అనేది ఆయనకి ఏదో ఒక చిన్న చంద్రుడికో నూలిపోవులాగా. ఆయన చేసే సేవలకి ఓకే, ప్రభుత్వం ఓకే, గత ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదు, విస్మరించింది అనే వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ పేరు మీద అవార్డులు ప్రకటించడం అనేది రేవంత్ రెడ్డి గారు నిజంగా ఎప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే నళిని అనే ఆవిడ డిఎస్పీగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమంలో పీక్లో ఉన్నప్పుడు, ఏ తెలంగాణ కోసం అయితే నా ప్రజలు పాటుపడుతున్నారో ఆ తెలంగాణకు చెందిన నేను కూడా వాళ్ళ మీద లాఠీచార్జ్ జరిపితే ఎందుకు నాకు ఈ ఉద్యోగం చెప్పి తృణప్రాయంగా వదిలేసింది. ఈయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణము ఆవిడని పిలిపించి ఆవిడకి ఏదో ఒకటి మళ్ళీ డిపార్ట్మెంట్లో ఏదో ఒక వింగ్లో ఏదో ఒక పొజిషన్లో ఇరికించండి అని చెప్పాడంట. అది ఎంత గొప్ప విషయం. చాలామంది ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం ఏం చేశారులే అంటారు. ఏం చెయ్యక్కర్లే, తెలంగాణ సాకారం ఎందుకయిందో ఆ సాకారాన్ని సత్ఫలితాలు ఇచ్చేలా చేస్తే చాలు కదా. అదే చేస్తున్నాడు ఆయన. సో నాకు కూడా అంటే ఒక డిఫరెంట్ నంది అవార్డు రేపటి నుంచి గద్దర్ అవార్డ్స్. ఓకే, ఇక్కడ నుంచి ప్రతి ఉగాదికి కూడా గద్దర్ అవార్డ్స్ మనం వింటాం అనమాట. ఎలాగా ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ గద్దర్ అవార్డ్స్ అని ఉన్నాయి, బాగానే ఉందిగా కదా. అంటే ఇంతవరకు అందరూ విగ్రహాలు పెట్టేసో లేదంటే ఒక సంవత్సరం వచ్చేసరికి ఆయనకు పూలదండ వేసి సరిపెట్టేసకుండా ఒక లైఫ్ లాంగ్ తెలుగు పరిశ్రమ ఉన్నన్ని రోజులు కూడా ఆ పేరుతో గద్దర్ అవార్డ్స్ అని అంటే ఎంత బాగుంది కదా. గద్దర్ బంగారు అవార్డు, గద్దర్ నంది అది వెండి అవార్డు, గద్దర్ కాంస్య అవార్డు, 3 పెడతారు, 2 చూద్దాం మరి. లేదా ఇట్లా అనౌన్స్ చేశాక కేవలం ఆయన ఎక్కువగా గాత్రంతోనూ ఆయన రచనలతోనే అయ్యారు కాబట్టి ఆ ఒక్కదానికే పరిమితం చేయకుండా యావత్ సినీ ప్రపంచం అంటే కళా ప్రపంచం అంతటికి కూడా ఆయన పేరుని ఆపాదించడం అనేది కూడా మంచి పరిణామం నా అభిప్రాయం. బట్ సినీ క్రిటిక్స్ మేధావులు వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందో తెలియదు. కొంతమంది మేబీ ఖండిస్తే ఖండించొచ్చుగాక, బట్ బయటికి ఖండించకపోవచ్చు. ఖండిస్తే మళ్ళీ ఇష్యూ అవుతుందేమో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి ఖండించకపోవచ్చు. కానీ నాకైతే మాత్రం అంటే ఒక డిఫరెంట్ టైటిల్ కదా, చెప్పాను కదా, ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు కానీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎన్టీఆర్ అవార్డు, ఏఎన్ఆర్ అవార్డు అని చాలా వస్తున్నారు, గొల్లపూడి అవార్డు వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే ప్రభుత్వం తరపున ఇచ్చిన దానికి కూడా డైరెక్ట్గా గద్దర్ గారి పేరు పెట్టడం అనేది హర్షణీయమే, మంచి స్టేట్మెంట్. అదే అంటున్నాను కదా, రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కూడా మరి ఆయనకి వెనక నుంచి ఎవరు సజెస్ట్ చేస్తున్నారో లేదంటే ఆయన ఆలోచనల నుంచి వచ్చిన ఒక మంచి థాటో తెలియదు, కానీ మొత్తానికి నేనైతే అప్రిషియేట్ చేయదగ్గ అంశమే నాకు అనిపించింది. సార్, తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, లేకుంటే అంటే అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు నంది అవార్డ్స్ అయితే ఇచ్చింది లేదు. చాలా దాన్ని ఊసెత్తే చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పేరు కూడా మార్చింది కాబట్టి ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? ఉంటుంది ఖచ్చితంగా. మరి అనౌన్స్ చేశారంటే ఇవ్వకపోతే షేమ్ అయిపోతారుగా. అందుకే అన్నాను రేపు ఉగాదికి మీరు గద్దర్ అవార్డ్స్ చూస్తారని. జనరల్గా మనకు ఆనవాయితీ ఏంటంటే సరిగ్గా ఉగాది రోజు పురస్కరించుకొని తెలుగు చలనచిత్ర పురస్కారాలు అని చెప్పి అనౌన్స్ చేస్తుంటారు. సో ఈసారి ఆంధ్ర సంగతి క్వశ్చన్ మార్క్, కానీ తెలంగాణ ఖచ్చితంగా గద్దర్ అవార్డ్స్ అందరూ అందుకుంటారు. అయితే మీరు అన్నట్టు గడిచిన ఏ సంవత్సరాలు ఇవ్వలేదో అవన్నీ ఒకేసారి ఇస్తారా, లేదా జస్ట్ మన 2023లో ఏవైతే వచ్చాయో సినిమాలు, బాగా అలరించిన సినిమాలు, ప్రజలకు బాగా అట్రాక్ట్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఇస్తారో చూద్దాం, వెయిట్ అండ్ సీ. బట్ ఉగాదికి మాత్రం ఈసారి అనౌన్స్ చేసేసారు కాబట్టి ఖచ్చితంగా నమూనా కూడా రెడీ అయిపోవచ్చు. గద్దర్ గారు మేబీ నంది అంటే నంది పెట్టేవారు, మరి గద్దర్ పేరైతే గద్దర్ పెట్టారు, కానీ అవార్డు ఇచ్చే రూపం మాత్రం ఆ ప్రతిమ ఏ షేప్లో ఉంటుందనేది ఇంకా ప్రభుత్వం ఒక చార్ట్ కానీ క్యాలెండర్ కానీ రిలీజ్ చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది.